పెద్దామా? ఎవరామే? ఏది చూపి. రాక్షసివి నువ్వొచ్చాక ఇంకా ఇక్కడే ఎందుకుంటుంది? ఇక్కడే ఉండాలత్తయ్య. కొబ్బరికాయ తీసుకుని థ్యాంక్స్ చెప్పే లోపల వెళ్ళిపోయింది. ఏంది? ఎంతసేపు ఆ ముసల్దాంతో మాట్లాడి థ్యాంక్స్ చెప్పేలోపు పోయిందంటుండవా? నిన్న కూడా ఇట్నే ఎవరో ముసల్దాంతో మాట్లాడి ఎవరు అంటే నీ స్టూడెంట్ అని చెప్పిండావు. నువ్వేదో చేస్తుండవమ్మే. ఇది పద్ధతిగా చెప్తా ఉండా. అయ్యో అదేం లేదత్తయ్య. అయినా మీతో అబద్ధం చెప్తానా? నిజం చెప్తున్నాను, నన్ను నమ్మండి. మీ మీదొట్టు. ఇప్పుడు నమ్ముతున్నారు కదా? ముడుపు కట్టొస్తాను అత్తయ్య. నేను పైకి బొవ్వాలని నా మీద ఒట్టేచ్చా ఉండవా? నువ్వేందో ఆ ముసల్దేందో మీ ఇద్దరి కథ ఏందో మొత్తం తేలుచ్చానమ్మే. తేలుచ్చా. ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం. హరి ఓం. అమ్మా, హోమం అయిపో వస్తోంది. అమ్మ ఇంకా రాలేదు. ఆడ ఎవరితోనో ముచ్చట్లు పెట్టుకొని ఈడ హోమం సంగతే మర్చిపోయి ఉండాదులే. ఇక్కడ అందరూ నీకోసం ఎదురు చూస్తుంటే అక్కడ నువ్వు ఎవరితోనో కబుర్లు చెప్తున్నావా? కబుర్లు చెప్పుకోవడం కాదు, ఇంకాసేపు ఈ అమ్మాజీ రాకపోయి ఉంటే ఈవిడ చేసిన దుర్మార్గాలన్నీ బయటపడి ఉండేవి. ఎన్ని దారుణాలు చేసావా అమ్మాజీ? శశికళ అమ్మ చెప్తున్న ఒక్కొక్కటి తలుచుకుంటుంటేనే రక్తం మరిగిపోతుంది. కానీ జరిగిందేంటో మొత్తం తెలియాలి. అప్పుడు నీ ఆగుడాలకి చరమగీతం పాడతాను. అట్టా చూస్తుండవేంది మే? ఇప్పటిదాకా చేసింది సరిపోలేదా? హోమం అయిపోస్తాడది. కూర్చో. ఓం గం గణపతే నమః స్వాహ. ఓం నమో గణాధిపతే నమో నమః. రుద్రాయ నమః స్వాహ. రుద్రాయ ఇదం నమః. ఓం చంద్రాయ నమః స్వాహ. చంద్రాయ ఇదం నమః. ఓం యజ్ఞనారాయణాయ నమః స్వాహ. ఓం యజ్ఞనారాయణాయ ఇదం నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం. హరి ఓం. రుద్రాయ ఇదం నమః. ఓం చంద్రాయ నమః స్వాహ. బాబు, పూర్ణాహుతి అగ్నిహోత్రుడికి సమర్పించండి. నమస్కారం చేసుకోండి. లేచి నిలబడండి. ఇద్దరూ కలిసి అగ్నిహోత్రుడికి పూర్ణాహుతి సమర్పించండి. ఓం నమో స్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. పూర్ణాహుతి సమర్పించాక ఎవరి కోసమో ఎతకుతున్నట్టు అటో ఇటో చూస్తుండదేమి ఈ అమ్మే. పూజారి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండమ్మా.
శతమానం భవతి సదాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. సుపుత్ర ప్రాప్తిరస్తు. ఇద్దరిని కలవకుండా చెయ్యాలని చూచ్చంటే ఇంకా పిల్లలు కూడా పుట్టాలని దీవించండావా అయ్యోరు? పిల్లలు కాదు కదా, పీచు కూడా బుట్టనివ్వను. అయ్యోరు, పూజ మొత్తం అయిపోయినట్టే కదూ, ఇంక మేము బయలుదేరొచ్చా? బయలుదేరచ్చమ్మా. మీ ఇంటికి పట్టిన అరిష్టాలు దోషాలు అన్నీ పోయినట్టే. ఏ చీకు చింత లేకుండా ఉండొచ్చు. అప్పుడే ఎక్కడ పోయినట్టు పూజారి గారు? అరిష్టం అమ్మాజీ రూపంలో ఇంట్లోనే ఉంది కదా. అసలు సింత ఇప్పుడే మొదలైనదయ్యారు. ఇది యా పిచ్చిదాన్ని కలిసుండాదో, అది ఎవరో ఏం చెప్పినాదో అంతా ఒకటే భయంగా ఉండాది. ఎట్ట చెయ్యాలా? అమ్మయ్యా, సిద్ధాంత్ గారు చెప్పినట్టు హోమం జరిపించేశాం. ఇంటికి పట్టిన అరిష్టం పోయినట్టే. ఇంక నీకే ఆపద ఉండదక్కా. ఇంకా అయిపోలేదత్తయ్య, చేయాల్సింది మిగిలే ఉంది. ఇంకా ఏం మిగిలిండాది మే? గుడికి పోయినాం, హోమం చేసినాం, అదే కదా అయ్యోరు చెప్పింది. సిద్ధాంతి గారు చెప్పింది అయిపోయిందత్తయ్య, కానీ మీ అబ్బాయి గారు ఇచ్చిన మాట ఇంకా మిగిలే ఉంది కదా. మీ అమ్మ మా అక్క ఆత్మకి శాంతి కలగలరా? తన ఆబ్దికం జరిపిస్తానని మాటివ్వు. చనిపోయిన మా అమ్మ కోసం కాదు, బ్రతికున్న ఈ అమ్మ కోసం ఒప్పుకుంటున్నాను. అలా చూస్తున్నారేంటి? ఇచ్చిన మాట మర్చిపోయారా ఏంటి? చనిపోయిన అత్తయ్య గారికి ఆబ్దికం జరిపిస్తానని అనసూయ అత్తయ్య గారికి మాటిచ్చారు కదా. ఏయ్, మాతుండే మాట్లాడుతాండావా? ఇప్పుడే గుడికి పోయి హోమం చేసి వచ్చుండాం కదా, ఇప్పుడు ఆబ్దికం పెండాకూడని మాట్లాడుతాండావేంది? ఇంకెప్పుడు మాట్లాడాలమ్మాజీ? ఎప్పుడు అక్క ఆబ్దికం గురించి మాట్లాడినా ఏదో ఒక అడ్డు చెప్తూనే ఉన్నావు. ఇంతకీ నీకు మా అక్క ఆబ్దికం జరిపించడం ఇష్టమే లేదు. నువ్వేమైనా అనుకోమే, నాకు సంబంధమేలే. హోమం జరిగిన ఇల్లు అంటే పెళ్లి జరిగిన ఇంటితో సమానం. శుభకార్యం జరిగిన ఇంట్లో అట్ట శుభకార్యాలు జరగకూడదు. ఇలా అని చెప్పే 18 ఏళ్లుగా వాయిదాలు వేస్తూ వస్తున్నావమ్మాజీ. అయినా ఒక ఆత్మకి శాంతి కలిగించడానికి మించిన శుభకార్యం ఏముంటుంది చెప్పు? వద్దులేండి మావయ్య, అత్తయ్యకి ఇష్టం లేకపోతే మీరేం చేస్తారు? అమ్మా ఈశ్వరి, అత్తయ్య మీరొక్క క్షణం ఆగండి. సిద్ధాంతి గారు హోమం జరిపిస్తే అరిష్టం తొలగిపోతుందని చెప్పారు, కానీ అత్తయ్య ఆప్తికం జరగలేదని ఆయనకి తెలుసుండదత్తయ్య. లేకపోతే అదే కారణమని చెప్పుండేవారు. అత్తయ్య చనిపోయిన దగ్గర నుంచి పిండం పెట్టకుండా వాళ్ళ ఆత్మలు ఇక్కడిక్కడే తిరుగుతూ ఘోషిస్తూ ఉంటే ఏ ఇల్లైనా సంతోషంగా ఉంటుందా? అందుకే ఈ అరిష్టాలన్నీ జరుగుతున్నాయేమో. అయినా పర్వాలేదు, నీ మాటే మీకు ముఖ్యం అనుకుంటే చెప్పండి, చేయడం మానేద్దాం. కాకపోతే ఈ పరిణామాలన్నీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మరి
పైగా మీ అబ్బాయి గారు మాటిచ్చారు. ఆ మాటదే ఉందిలేండి. ఇచ్చిన మాట మీద నిలబడాలని రూల్ ఏమైనా ఉందా? ఆ క్షణమేదో అనసూయ అత్తయ్య మీకు రక్తం ఇచ్చి కాపాడారని ఆయన మాటిచ్చారు. అవసరం తీరిపోయింది కదా, మాట మీద నిలబడాల్సిన అవసరం అస్సలు లేదు. ఏమనుకుంటున్నావు నా గురించి? ఇచ్చిన మాటని తప్పేవాళ్లాగా కనిపిస్తున్నానా? అమ్మాజీ పెంపకంలో పెరిగిన వాణ్ణి. మాట అంటే మాటే. అమ్మా, నీకిష్టం లేదని తెలుసు, నాకు ఇష్టం లేదు. అయినా సరే చేసేద్దాం. ఏమో, ఈ ఆబ్దికం జరగకపోవడం వల్లనే ఈ అరిష్టాలన్నీ జరుగుతున్నాయేమో. చేసేద్దాం అమ్మా. ఇప్పుడు మన ఇష్టాల కన్నా నువ్వు క్షేమంగా ఉండడమే ముఖ్యం. బాగా చెప్పారండి. అత్తయ్య గారు క్షేమంగా ఉండడం కన్నా పట్టింపులేమి ఎక్కువ కాదు కదా. అసలు ఇది నాకు సపోర్ట్ చేస్తాండదా, లేక అనసూయకు సపోర్ట్ చేసి త్రిపుర ఆబ్దికం జరపాలని చూస్తాండదా? మాట్లాడవేంటక్క? ఆబ్దికం జరిపిస్తున్నామా లేదా? జరిపిస్తున్నాం పిన్ని. అమ్మ మౌనంగా ఉందంటే సరే అని అర్థం. రేపే ఆబ్దికం జరిపిస్తున్నాం. చివరికి మీ కోరిక తీరిపోతుంది అత్తయ్య. రేపే అత్తయ్య ఆబ్దికం. ప్రశాంతంగా నిద్రపోండి. నువ్వే లేకపోయింటే ఇది జరిగేదే కాదమ్మా. మా అక్కే నా కోసమే నిన్ను పంపించినట్టుంది. ఇక వాడి చేత అమ్మా అని పిలిపించుకోవటం ఒక్కటే మిగిలింది. అది కూడా జరిగిపోతే ఈ జన్మకి ఇది చాలమ్మా. అప్పుడే చాలు అనుకుంటే ఎలా అత్తయ్య? సగం కథే తెలుసుకున్నాను కదా, మిగతా సగం కూడా తెలుసుకోవాలి. ఆ అమ్మాజీ అసలు రంగు బయట పెట్టాలి. బయట పెడతానమ్మాజీ. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. కాసుకో. త్రిపుర, 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 మా త్రిపురమ్మ వచ్చేసింది. మా త్రిపురమ్మ వచ్చేసింది. ఎవరు అప్పిచ్చిది? ఈశ్వరితో అది ఏం మాట్లాడింటాది? నిజంగా అది పిచ్చిదేనా, లేదా త్రిపురాంబ చెలికెత్త శశికళనా? పక్కనే ఉండి జొచ్చా అంటే కొంచెం పోలికలేవో గలస్తాండాయి. ఒకవేళ అది శశికళే అయితే మరి ఈశ్వరితో ఏం మాట్లాడింటాది?
గతం గురించి ఏమైనా చెప్పుంటాదా? రే, ఆ పిచ్చి దాని గురించి ఏమైనా తెలిసినదా? లేదమ్మా, గుడి మొత్తం వెతికాను, చుట్టుపక్కలంతా చూశాను, పిచ్చి వాళ్లలో అడుక్కునే వాళ్లలో కూడా చూశాను. తనెక్కడ కనిపించలేదమ్మా. కానీ అక్కడ పూజారిని కొంతమందిని అడిగితే ఎంతో మంది అడుక్కునే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్లలో ఒక ఆవిడ మాత్రం మతిస్థిమితం చెడి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఇక్కడిక్కడే తిరుగుతుందని చెప్పారమ్మా. కొన్నిసార్లు తనలో తానే ఏదో అనుకుంటుందట, అప్పుడప్పుడు దేవుణ్ణి తిడుతుందట, ఎవరినో తలుచుకుని ఏడుస్తుందట. ఎవరిని తలుసుకుని ఏడుస్తాండాదో చెప్పినారా? లేదమ్మా, పిచ్చిదాని మాటలు ఏడుపులు ఎవరు పట్టించుకుంటారో. అయినా నువ్వేంటమ్మా ఒక పిచ్చిదాని కోసం ఇంతలా ఎంక్వైరీ చేస్తున్నావు? బా, అది పిచ్చిది కాదప్పా. గతం తాలూకు పచ్చి నిజం తెలిసినా ఒకే ఒక్క మడిసి. గతం తెలిసిన మనిషా? ఎవరమ్మా అది? త్రిపురాంబ చెలికత్త శశికళ. నిజమా? అయితే మరి ఈశ్వరి వదినతో మాట్లాడింది కదమ్మా, నిజం చెప్పేసి ఉంటుందా? అదే తెలియడలేదప్పా. దూరం నుండి చూస్తాంటే అచ్చం శశికళ మాదిరే ఉండది. దగ్గరగా చూస్తే గాని కరెక్ట్ గా చెప్పలేమప్పా. అది యాడుండాదో తెలుసుకోవాలప్పా. ఒకవేళ అది శశికళే అయితే దాంతో పాటు గతాన్ని కూడా సమాధి చెయ్యాలా. తెలిస్తే తెలియని అమ్మా, ఎలాగో అన్నయ్యకి అంతా తెలుసు కదా, ఇంకెవరికి భయపడాలి? శివాకు తెలిసిన గతం వేరు, అసలు జరిగింది వేరు. అసలేం జరిగిందమ్మా? చెప్పకూడదప్పా. నాకు తెలిసిన గతం నాతోనే సమాధైపోవాలా. అది బయటపడినాదో నేను సమాధైపోతాను. అందుకే చెప్తాండానప్పా, ఒకవేళ గతం తెలిసిన శశికళ బతికే ఉంటే అది పిచ్చిదయ్యుంటే చచ్చిపోవాలా. సచ్చిందని కూడా ఎవ్వరికీ తెలియకూడదప్పా. ఏంటమ్మా నువ్వు అనేది? ఏం లేదప్పా, త్రిపుర ఆబ్దికము చేయడం ఎందుకు ఇష్టం లేదు అని ఓబులేష్ అడగతా ఉంటే చెప్తా ఉన్నానప్పా. అంతే. అది కాదమ్మా, ఎవరో చచ్చిన సంగతి కూడా తెలియకూడదంటున్నావు. తెలియకూడదని కాదప్పా, త్రిపుర ఎప్పుడో చచ్చిపోయింది కదా, ఆ సంగతి ఇప్పుడోళ్ళకి ఎవరికి తెలియదు కదా. మళ్ళా ఇప్పుడు ఆ ఆబ్దికం జరిపించి అందరికీ గుర్తు చేయడం అవసరమా అని అంటుండానప్పా. కాని నువ్వేమో మాటిచ్చుండవు, అందరూ కూడా చెయ్యాలని అంటుండారు. అందరూ ఇష్టపడినాక ఇంకేం ఉండది, అట్నే గానివ్వప్పా. అమ్మా, ఇదేదో నా ఇష్టంతోనూ నీ ఇష్టానికి వ్యతిరేకంగాను చేస్తున్నది కాదు. లావణ్య వాళ్ళమ్మ నీకు రక్తం ఇచ్చింది కదా అని ఒకే ఒక్క కారణంతో అడిగిన వాటికి కాదనలేక ఇందుకు ఒప్పుకున్నాను. నువ్వే నాకు ముఖ్యమమ్మా.
ఈ ఒక్కసారికి ఇలా కాని. నాకు తెలుసప్పా, నేనే నీకు ముఖ్యమని. సర్లే, అట్నే గాని పోయి పండుకోపో. అన్నయ్య ఎక్కడ వినేశాడు అని టెన్షన్ పడిపోయానమ్మా. అమ్మయ్యా, వినలేదు. ముందు ఆ పిచ్చి దాడుండదో కనుక్కోప్పా. అంతదాకా మన ఊపిరి తీసే పరిస్థితి లే. అది శశికళ కాదా ముందు కనుక్కోప్పా. అలాగే అమ్మా.